బానిస్వ తత్వం అది, పైసలు అడుగుడు బానిస్వ తత్వమే. ఇప్పుడు పూర్తిగా కొన్నాడు కూడా అడుగుతాడు, అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు జనరేషన్ ఆటోమేటిక్ జనరేషన్ ఏంటంటే మనకు కంప్యూటర్ రోజులు కావు, మన తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టే రోజులు మనవి. ఇప్పుడు బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టే రోజులు వీళ్ళవి. అప్పుడు తెల్ల కాగితం మీద రాసిస్తే నీ తాత నీ ముత్తాత రాసిచ్చినా గానీ నాకు చెల్లింది. ఇప్పుడు తెల్ల కాగితం మీద సంతకం చెల్లది. మరి వింటారా? కంప్యూటర్ మీద ఆన్లైన్ లా సిస్టాలు అయితే అలాంటిది వచ్చినప్పుడు ఒక జనరేషన్ ఎట్లా మెయింటైన్ చేయాలంటే మన బతుకును భవిష్యత్తుని. ఇప్పుడు ఆడపిల్లకు కట్నం అడుగుతాను, ఆడపిల్లను కొనుక్కున్నా. ఆడపిల్ల లేని అభివృద్ధి ఎక్కడున్నది? ఆడపిల్ల లేని నీకు ఎవరం ఎక్కడున్నది? నీ సృష్టి ధర్మం ఎక్కడిదే? లేదు కానీ ఇప్పుడు మొగోళ్ళు ఎక్కువ లేరు కదా, మొగోళ్ళు ఎక్కువ లేరు, ఆడపిల్లలు ఎక్కువ లేరు. నీ ఎక్కడ దొరుకుతలేరు వాళ్ళు. నా కొడుకు పిల్లలే దొరుకుతలేదు. నీ ముచ్చట చెప్తాను, నాకు ఇంత కట్ట కావాలి, అంత కట్టవాడు ఇష్టమైతే చేసుకొని లేకపోతే లేదు. నేను చెప్తాను కదా, వాని ఇష్టమైతేనే చేసుకొని లేకపోతే లేదు. అట్లానేది కాదు నేను చెప్పేది. మన దగ్గర చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది. చదువు ఉన్నది, సంస్కారం ఉన్నది. మన ఇష్టం ఉన్నది. నేను ఇస్తానే నా ఇష్టంగా ఇస్తాను నేను 10 లక్షలు. కానీ నువ్వు డిమాండ్ చేయొద్దు. నన్ను డిమాండ్ ఎందుకు చేయరు చెప్పాను. అది కూడా నేను డిమాండ్ చేయను. డిమాండ్ చేస్తే నువ్వు కక్కుర్తోనివే. రేపు నా బిడ్డను సాత్తావో సాదో నాకు నచ్చదు. అది వ్యవహారం నచ్చదు. కానీ నువ్వు నాకన్నా పెద్దోనివి. కానీ ఇవన్నీ నాకు చెప్పను అవసరం లేదు. నాకు చదువు లేకున్నా నా దగ్గర సంస్కారం ఉన్నది. నాయన ఉన్నది. కానీ బుద్ధిని చూసి నువ్వు బుద్ధిని చూసినావు. 10 లక్షలు అడుగుతా, 10 లక్షలు తక్కువ తీసుకోవాలి బుద్ధిని చూసి. నీకేంటి? అదే నేను చెప్పేది ఏంటంటే డిమాండ్ అనేది ఆడ వద్దు. ఇప్పుడు నా దగ్గర నాకు 20 లక్షలు ఉన్నాయి, నా బిడ్డ ఉన్నదా, నేను 10 లక్షలు నీకు ఉత్తగానే నేను ఇస్తానంటానా? నువ్వు అక్కడికే సంతోషపడాలి. కానీ డిమాండ్ చేస్తే ఆడ కుదరని చేసావు. డిమాండ్ చేసినావు అనుకో నువ్వు కకృతి బుద్ధి నీదాడా. నువ్వు రేపు ఏం చేస్తావు అనేది నాకు అప్పుడే. సొమ్ము మంచిగా ఉన్నప్పుడు 10 లక్షలు తక్కువ తీసుకోవాలి, గ్యారెంటీ చేసుకోవాలి. 10 లక్షలు కాదయ్యా, నీ ఇష్టం. ఒకటి మా కొడుకు 15 లక్షలు అడిగినావు, మొన్న ఖాయమైంది. 15 లక్షలు అడిగినావు. 15 లక్షలు అడిగా నీకేమున్నది, ఇది ఉన్నదా, అది ఉన్నదా అని. నాకేమున్నది నీకేం తెలుసు? నేను అడిగినా నువ్వు ఎంత ఇస్తావు అన్నాడు. నేను 15 లక్షలు అడిగితే నీ 2 లక్షలు అన్నాడు. 2 లక్షలు అంటే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నీ కడుపులోకి వెళ్ళి వచ్చే ముచ్చటే కాదు అది. నీకు నాకు వర్కౌట్ అయ్యేటట్టు అనాలే. కానీ చెప్పుడు మాటలతో నేను వ్యవహారం చేయొద్దు. నువ్వు ఎంత ఇచ్చుకోబాయి, నాకు అవసరం లేదు. నాకు 2 లక్షలు పెళ్లి ఖర్చుకి నువ్వు ఇయ్యకపో నాకు అవసరమే లేదా, మొత్తం నాకు అవసరమే లేదు. రూపాయితో నాకు అవసరం లేదు. నాకు 2 కొడుకులు, నాకు 20 గుంటల భూమి ఉన్నది, 4 రూములు ఇల్లు ఉన్నది, సరే 2 రూములు వస్తుంది. రేపు నీ అల్లుడు లంగ కానీ నాకు అవసరం లేదు, దొంగ కానీ నాకు అవసరం లేదు, నీ బిడ్డ బాగుపడని నాకు అవసరం లేదు. అంతా నీ ఇష్టం. నేను తెచ్చినాడు, నా భార్య తెచ్చినాడే నీకు 10 గుంటలు వస్తుంది నీ అల్లునికి. నువ్వు నీ అల్లుని ఎంత మంచిగా చూసుకుంటావో, నీ బిడ్డని ఎంత మంచిగా చూసుకుంటావో, రేపు నీ కొడుకు పోబెట్టినాడు నీ బిడ్డ నీ అల్లుడు నిన్ను చేస్తాడు. నాకెంత హక్కు ఉన్నదో నాకు సగభాగం ఉంటుంది, నీకు సగభాగం ఉంటుంది. నీ బిడ్డనిచ్చినావు కాబట్టి నీకు కూడా సగభాగం ఉంటుంది. నా కొడుకు కాబట్టి నాకు సగభాగం ఉంటుంది. నన్ను ఎంత చేస్తాడో నిన్ను కూడా అంతే చదవాలి. రేపు నీ కొడుకుని కోడలు పోబెట్టన్నాడు, నీ బిడ్డింటికి వస్తావు. ఎక్కడ తిరిగినా కానీ ఊటికే చేరుతావు. నువ్వు ఆడ కొట్టి తిట్టినాడు ఎక్కడికి పోతావు, నీ బిడ్డ దగ్గరికి వస్తావు. నిన్నంతా మంచిగా చూసుకోవాలంటే వీళ్ళని కూడా నువ్వు అంతా మంచిగా చూసుకోవాలని డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసిన. నువ్వు ఇయ్యకపో నాకేం అవసరం, నాకు పైసలతో సంబంధం లేదు. ప్రేమ అనుబంధాలు మంచిగా ఉండాలి, పైసలతో కాదు ముఖ్యం. ఆడ ప్రేమ అనుబంధాలు మంచిగా ఉండాలి. నన్ను మంచిగా చూసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలి, అది కావాలి. పైసలతో మనం పుట్టాలి, మనతో పైసలు పుట్టాలి. డబ్బులతో మనం ముఖ్యమా? మనతో డబ్బులు పుట్టినాయా? నీకు దూపైతే నాకు దూపైతే లేదు. ఏమో మరి ఊరికే మాట్లాడి నోరు ఎండిపోతుంది. ఆటో జనరేషన్
సంపాదన శ్రీమంతనం ఎంత ఉన్నా కానీ మనిషికి అనేది ఫీలింగ్ అనేది ఉండదు. ఆవులు ఎన్నో కలర్లు ఉంటాయి, పాలైతే తెలిపే కదా. మనుషులు అందరం మనుషులమే. కుల భేదాలు వరుస వాయులు ఎందుకు పెట్టినంటే క్రమశిక్షణ కోసం పెట్టారు. అందరం మనుషులమే, అందరినీ కొత్త రక్తం వెళ్తుంది, పాలైతే ఎవరికి వెళ్ళాయి. కర్రావుకు పెట్టిన తెల్లగానే పాలు జంతువులు అనే పాలు మొత్తం తెల్లగానే వెళ్తాయి. అయితే మన జీవ జంతువులను పాల కోసం పెట్టింది దేవుడే, మనసులో పెట్టింది దేవుడే. మనుషులు మాట్లాడతారు కాబట్టి క్రమశిక్షణలు అక్క, చెల్లె, బిడ్డ, అమ్మ, అయ్యా ఇలాంటి క్రమశిక్షణలు అయితే క్రమశిక్షణంగా మెదిలటానికి వాయు వరుసలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఒక కుల భేదాలు, ఒకరికొకరు పని చేయాలి, సాకలోడు బట్టలు ఉతకాలి, మంగళోడు షాపింగ్ చేయాలి, ఇలాంటి క్రమశిక్షణల కోసం కుల భేదాలు పెట్టిండు. సృష్టి ధర్మం ఒకటే, సృష్టికర్త మన జీవం పుట్టించింది ఒకటే. మతాలు వేరు, నా మతం అని నీ మతం అని, ఓడు యేసు ప్రభు అని, ఓడు ఇదని ఓడు అదా అని అన్నీ. అల్లా అన్నది ఒకడే సృష్టి, రామ అన్నది ఒకడే, అందరూ ఒకడే. సృష్టి ధర్మంను తెలుసుకోక మతాలల్లా స్వార్థాలల్లా నా పట్టుదల చేయాలి, నేనే పెద్ద మనిషిని కావాలనేది కాదు. 60 ఏళ్ళ ముసలోడే పెద్ద మనిషి కావాలనేది ఏం లేదు ఆడ. 10 ఏళ్ళ పిల్లగాడు కూడా చెప్పొచ్చు. బుద్ధిగల్లోడే పెద్ద కొడుకు. తెలివిని సంపాదించుకొని బుద్ధిగా బతికినోడే పెద్దోడు. మూర్ఖాత్మంగా ఉండి నాదే పట్టుదల సాగాలి అనేటోడే పెత్తనం ఏమి కాదాడ. మంచి మార్గంలో పోవాలి, మంచి స్థాయిలో పోవాలి, మంచి బతుకులో పోవాలి. దాన్ని అన్నీ ఆలోచించుకొని మంచి మార్గంలో పోయినప్పుడే మనం మానవత్వం అనబడుతుంది కదా. అంతేనా? అందరినీ అమ్మా నాన్నను అందరినీ గౌరవించి మన తల్లిదండ్రులను మించిన దైవం తల్లిదండ్రులు గురువులు. మనకు అంటే గురువు అంటే చదువుకున్న వాళ్ళకే గురువు కాదు. మంచి మాటలు నా అటువంటి మూర్ఖునికి గసువంటి గట్ల కాదురా, అటు ముళ్ళబాటు ఉన్నది, గీ మంచి బాటలో పోరా అని చెప్పినోడు కూడా, చదువుకోనోడు కూడా గురువే. చదువు చెప్పినోడు కాకుండా కూడా గిట్ల బతకాల బిడ్డ, గట్ల బతకాలరా, గీ కోడిని కొనాలి, గీ మేకను కొనాలి, మేక మీద మేకలను కొంటే 2 పిల్లలు పెడుతుంది, 2 సంవత్సరాలు కాస్తే 10 మేకలు అవుతాయి, 10 లక్షలు వస్తాయి, 10 రూపాయలు వస్తాయి, ఆ 10 అమ్ముకుంటే 1 ఎకరం భూమి వస్తుంది, నీ భార్య పిల్లలు బతుకుతారు. ఇట్లా అని చెప్పినోడు కూడా చదువు రాని సంస్కారం లేనోడు చెప్పినా కానీ వాడు ఒక గురువు అనబడుతుంది. చదువు వచ్చినోడు చదువు చెప్తేనే గురువు కాదు. అడ మంచి బాటలు నడిపించినోడు ప్రతి ఒక్కడైనా గురువే. అంతే. దాన్ని మార్గాన్ని తెలుసుకోకుండా మూర్ఖత్వంగా ఇప్పుడు ఏమైంది, చికెన్ బిర్యానీలకు, మటన్ బిర్యానీలకు, సెల్ ఫోను మాటలకు అన్నిటికీ అలవాటు పడే ఒక జనరేషన్ తయారైంది. అంతేనా కదా? చెడుదారులకు తీస్తారు, తినుడు, తాగుడు, సెల్ ఫోన్లు, రమ్మన్న కాడికి పోవుడు, అన్ని యాక్సిడెంట్లు, బండ్లు, మంచి చెడు ఇటువంటి మార్గాలు ఎన్నో దారి తీస్తానే. కానీ మంచి మాటలు చెప్పిన మాట ఎవడు వినడు. చెడు మాటలు నవ్వుకుంటూ చెప్పిన మాట ఇప్పుడు తీయగా మాట్లాడి గోతులు తీస్తారు, భుజాల మీద ఎత్తారు, గోతు తీస్తారు, పొయ్యేతో వాళ్ళ గోతు తీస్తారు, పక్క పొట్టి భుజాల మీద చెయ్యేస్తారు, మంచిగా మాటలు చెప్తారు, అందులోకి నెట్టేస్తారు, మట్టి కప్పి వెళ్ళిపోతారు. షుగర్కు కారానికి ఎంత తేడా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. చాయ్ తీపు, షుగరు, బీపీ ఇవన్నీ సంపాదిస్తుంది. కారం, ఈ దోస్తానాలు ఇవన్నీ కూడా అలాంటివే. షుగరు, దోస్తానం, తీపులు ఎసుమంటియో, తీయటి మాటలు అసుమంటి, నవ్వుకుంటా చెప్పేటి ఇవన్నీ కూడా అలాంటివే. తీయటి ఎసుమంటియో, స్వీట్లు తీయగా ఇసుమంటి అన్నీ మోసాలే.
ఖచ్చితంగా చెప్పేటోడు కారాణం లాంటివాడు. కొడతాడు, తిడతాడు. మన మంచి కోసమే అనుకోవాలి. అబ్బాయిలు తిట్టి చెప్పి కుట్టి చెప్పి మా అయ్య తిడతాడు, మా అవ్వ తిడతాంది, ఇటు చదువుకోమంటారు, మంచి బాటలు పొమ్మంటారు, చెట్టు అమ్మ మీరు ఊరికే చెప్తారు. ఇలాంటి సిరాకులు పడి ఇటువంటి అంతా కోపం వస్తుంది. కోపంగా చెప్పినోని మాట ఏమో కోపం వస్తుంది, తీయంగా చెప్పినోని మాట మోసం అవుతుంది. కరెక్టే మీరు చెప్పింది. అన్నీ మీరు చదివిన దాంట్లో ఉంటాయి. సృష్టి ధర్మము ఎవరికి తెలియదు. తెలిసి చెప్పినా ఎవడు ఈనటోడు లేడు. చెడు మార్గంలో పోయేటోడు ఉన్నాడు కానీ నీటి మార్గంలో పోయేటోడు ఎవరు లేడు. ఇది తింటే దత్తవురా అంటే అదే తింటాడు వాడు. అంతా భగవంతుడా పరమాత్ముని లీల, మనది ఏం లేదు. పుట్టినాం, పెరిగినాం, సత్తం, గంతే. ఎవడు ఏ మార్గంలో పోతే మనకేం అవసరం? చెప్పుతే వినేంత వరకు వినేటోడేమో వినాలే, వినకపోతే నీ కర్మ నీది, నా కర్మ నాది.